గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. అంటే మేము చూసాం ఒక వీడియోలో కూడా వైరల్ అయింది బాగా. మీరు మీ ఛాంబర్ నుంచి సాయి గారి ఫోటోని అంటే మీ ఛాంబర్‌లో నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నాకు గుర్తుంది. అవును. సాయి గారి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. దాన్ని అలా కదిలించకుండా అలా చూస్తున్నారు. సాయి ఈ రూమ్‌లో ఉన్నట్టు, ఈ చైర్‌లో కూర్చున్నట్టే అనుకుంటున్నాను నేను. ఆయనే నన్ను ముందుకు నడిపిస్తున్నారు అన్నారు. అవును. ఒకసారి పదవీ బాధ్యతల నుంచి తీసేసిన తర్వాత అవన్నీ తీసుకొని కార్‌లో వేసుకునేటప్పుడు చాలామంది కూడా ఎమోషనల్ అయిపోయారు. మీకెలా అనిపించింది అసలకి ఆయన ఫోటోని అలా అక్కడి నుంచి తీసేసి? అంటే యాక్చువల్‌గా నాకు అంటే పదవి బాధ్యతలనేది తీసేయడం నేను పెద్ద విషయంలాగా ఏం భావించలేదండి. ఎందుకంటే జీవితాల్లో చాలా విషయాలు చూసొచ్చిన వాళ్ళకి అవి పెద్ద విషయాలుగా ఏం అనిపించవు. అతి పెద్ద విషయాన్నే భరించిన నేను అదొక పెద్ద పదవి అంటే ఏదో అదిలాగా నేనెప్పుడు ఫీల్ కాలేదు. బాధ్యతగానే ఫీల్ అయ్యాను. బాధ్యతగానే చేశాను. ఉన్న తక్కువ పీరియడ్ అయినప్పటికీ ఒక చైర్మన్‌గా నాదంటూ నేను ఒక ముద్రేసుకున్నానండి. అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడము, బోర్డ్ మీటింగ్స్ పెట్టడము, అంటే అనేక విషయాలు ఉంటాయి కదా! ఆ దిశగే ఆ సంస్థ అనేది చాలా బెటర్‌గా పనిచేసే విధంగా నేను నాదైన మార్క్ అనేది నేను యేసుకుంటూ వచ్చాను. అంటే అతి తక్కువ టైంలో దాని మీద కాన్సంట్రేషన్ కూడా చేయడం జరిగింది. సాయికి జ్ఞాపకాలు అవన్నిటికంటే ముఖ్యంగా నాకు ఫోటో అనేది ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేసే టైంలో కూడా ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి నివాళులర్పించి అంటే ఒక వల్నరబుల్ సిచ్యువేషన్‌లో నేను బయటికి రావడం జరిగింది. అది నేనైతే లైఫ్‌లో ఏ వుమన్‌కి రావద్దని కోరుకుంటాను. కాబట్టి నాకు ఎమోషనల్‌గా నేను ఫీల్ అయితాను గదండీ! కాబట్టి ఫీల్ అయ్యాను. బాధ అనిపించింది. ప్రతిదీ బాధ అనిపించింది. నేను ఎక్కువ ఓన్ చేసుకున్నాను కాబట్టి బాధ అనిపించింది. రీసెంట్‌గా సబితా ఇంద్రారెడ్డి గారు ఐ థింక్ ఇంటికొచ్చి కూడా మీకు ఒక చెక్ ఇవ్వడం జరిగింది. పిల్లల భవిష్యత్తు ఆలోచించి, లేకపోతే మీ భవిష్యత్తుని ఆలోచించి. ఎందుకంటే ఆయన కూడా హైదరాబాద్‌కి నాకు తెలిసి జేబులో ఒక 10, 20 రూపాయలు పెట్టుకొని వచ్చిన వ్యక్తే. అలాంటి వ్యక్తి నిలదొక్కుకొని ఈరోజు తన టాలెంట్‌తో బీఆర్ఎస్ సపోర్ట్‌తో, కేసీఆర్ గారి సపోర్ట్‌తో ఇంత దూరం వచ్చిన వ్యక్తి. మరి ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తే కోల్పోయిన తర్వాత ఒక లేడీగా మీరు చాలా కష్టంగా ఉంటది. దీన్ని ముందుకు నడిపించాలంటే పిల్లల చదువులు కావచ్చు, పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉంటాయో చెప్పలేం రాజకీయాలలో. మీరన్నట్లుగానే 3 నెలల ముందు మిమ్మల్ని జైకొట్టిన వాళ్ళు 3 నెలల తర్వాత కూడా ఇలా చేసిన సిట్యుయేషన్ ఉంది. ఏంటి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే పార్టీ వైపు ఏమన్నా మీకు సపోర్ట్ చేస్తాం, ఇబ్బంది లేదు? అంటే ఈ రోజు వరకు నేను అంటే బిఫోర్ మా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఏ రోజు ఆర్థిక పరిస్థితి విషయంలో ఒకరిని అడిగిన పరిస్థితి అయితే లేదండి ఒకటి. రెండవది సాయికి ఒక అలవాటు ఏంటంటే తను గోల్ పెట్టుకొని వర్క్ చేయడం తప్పితే కమర్షియల్‌గానో లేకపోతే ఈరోజు నేను ఇప్పుడు వెళ్ళిన ఈ వేదికను పంచుకున్నా ఇంతొస్తది అని ఆలోచించింది ఏ రోజు లేదు. ఇది నేను చెప్పడం కాదు. సాయితో పాటు వర్క్ చేసిన అందరికీ తెలుసు. వర్క్ తీసుకున్నోళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు బయటికి వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ వాళ్ళ మనస్సాక్షికి అయితే తెలుస్తది కదా! సాయి చంద్ ఎటువంటి వాడు. సాయి ఏమన్నా డిమాండ్ చేస్తుండేనా? లేకపోతే సాయి ఏదన్నా ఈ వర్క్ చేసినా ఇగో మళ్ళీ వర్క్ ఉంటే వెళ్ళిపోయేవాడు తప్ప ఏది అడగకపోయేవాడు కదా! అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మాకు సంబంధించినంత వరకు మాత్రం మా లైఫ్‌లో ఒక మంచి అచీవ్‌మెంట్ ఏంటంటే మేము ఇల్లు కట్టుకోవడం. అది అతి తక్కువ టైంలో తెలంగాణ రాకముందే కొంచెం మాకు కూడా సహకరించే అంటే మా పేరెంట్స్ నుంచి కూడా కొంచెం సహకారం ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందులు పడ్డప్పటికీ ఇది కట్టుకున్నాం. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ₹1,00,00,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదందరికీ తెలిసిందే ప్రభుత్వం. ఆ ఆర్థిక సహాయం చేయడంతో పాటు నాకు బాధ్యతలను ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా ప్రభుత్వం అనే కంటే ప్రజాప్రతినిధులు వాళ్ళ నెల జీతము ఆర్థిక సహాయం చేశారండి. ప్రభుత్వం నుంచి కాదు. ప్రజాప్రతినిధులు వాళ్ళ నెల జీతం తీసుకోకుండా ఆ నెల జీతం ఒక దగ్గర వేసి సాయి మీద ఉన్న దాంతోటి మాకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాంట్లో నేనేంటంటే దాంట్లో నుంచి ఒక 60కి పైగా నేను లోన్ కట్టడం జరిగింది. ఇంటికి మాకు లోన్ ఉండే లోన్ కట్టాను కాబట్టి నాకు ఎటువంటి అప్పు అనేది లేదు. ఒకటి. రెండవది ఉండడానికైతే సౌకర్యంగా ఉండే ఇల్లు అయితే ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఊర్లో కూడా మామయ్య వాళ్ళకి ఇల్లు ఉంది. సో, ఆ మిగిలిన డబ్బులు పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. సో, నెలవారీగా నేను ఏంటి, పిల్లలేంటి, చదువులేంటి, రేపు రాజకీయంలేంటి, ఆర్థికంగా ఏంటి అనేది
నేను కూడా బిఫోర్ ఎప్పుడు నేను వర్క్ చేయకుండా ఉండలేదండి. కాబట్టి నన్ను నేను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నాకు కొన్ని ఆలోచనలున్నాయి. నేను కూడా బిజినెస్ చేద్దామా? నేను కూడా ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కు ప్రయత్నిద్దామా? ఇలా అనేక అంశాల మీద నాదైన దృష్టి నాకుంది. కాబట్టి కష్టపడదాము అని ఫిక్స్ అయ్యానండి. పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారు మేడం? బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. పాప 2nd క్లాస్ చదువుతుందండి. ఇప్పుడు కొంచెం టైం దొరికింది అనుకుంటా. నేను ఏదున్నప్పటికీ పిల్లలకి ఇచ్చే టైం పిల్లలకి ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఏదో ఖాళీగా ఉంటాను అనేది ఏం లేదండి. ఇప్పుడు నేను ప్రజలలో ఉంటాను. నాదైన మార్కేసుకుంటాను. ఆర్థికంగా ఎదగడానికి నాదైన రెడీ చేసి పెట్టుకుంటాను. అన్ని రకాలుగా అంటే మరి ఏమో ఎంతమంది సపోర్ట్ ఉందో, ఎన్ని రకాల సపోర్ట్ ఉందో, ఈమె ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అనుకోవచ్చు. కానీ ఎవరికి ఏ సపోర్ట్ ఇవ్వరండి చెయ్యరు. జీవితంలో. మనకు మనమే సపోర్ట్. మాట్లాడుకున్నంత ఈజీ ఏది కాదు మేడం. ఏది కాదు. మనకు మనమే సపోర్ట్. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవడం అనేది ఇంపార్టెంట్. ఎంతో కొంత సహకారం అందింది. నాకు మరీ ఇప్పుడు చూసారు కదా మీరు, హౌస్ కూడా ఉన్నాను. మంచిగానే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నేను ఆర్థికంగా నిలదొక్కడానికి నాదైన మార్క్ నేను వేసుకొని రాజకీయంగా, ఆర్థికంగా 2 రకాలుగా నేను ముందలకెళ్తానండి. భవిష్యత్తు అందరికి కనిపిస్తూనే ఉంటది కదా. అంటే ఇన్ కేస్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కబురు పంపి కడ్డవా మార్చుకుంటే మీకు మంచి హోదా ఉంటుంది, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటే అది రెడీ మ్యామ్? అంటే నేను ఇప్పటి వరకు ఎట్లా అంటే అండి, ప్రతిదీ నేను ప్రాక్టికల్గా ఆలోచించే నాకు సాధ్యమైంది నేను చేసుకుంటూ పోయినా. సాధ్యం కాంది ఏ రోజు చేయలేదు. సాధ్యమైందే చేసుకుంటూ పోయినా. అంటే మీరు ఆ రోజు అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు గమనిస్తే, ఇప్పుడు ఇది ఇస్తే, ఇది చేస్తే, ఇది ఇలా అని మీరు రెడీగా ఉన్నారా, లేకపోతే మీరు మీరు ఇటా అనే దానికంటే ప్రజెంట్ నేను ఇలా ఉన్నాను, ఈ వేలో నడుస్తున్నాను.